everyone, welcome to Legal Capital. This is Shweta. మీ పైన పోలీస్ వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్స్ చేస్తున్నారా, మీకు మీ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు అండ్ ఏం కేసు ఏంటి చెప్పకుండా మీకు 41 నోటీస్ వచ్చింది అని ఫోన్లోనో వాట్సాప్లోనో కాల్ చేసి మీకు సర్వ్ చేస్తామో, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటున్నా, మీకు సంబంధం లేని కేసెస్లో మిమ్మల్ని ఇరికిస్తున్నా. సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అనండి, ఫాల్స్ కేసెస్ని అరికట్టడానికి 41A నోటీస్ సిఆర్పిసి ప్రకారం అనేది సర్వ్ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే 41A నోటీస్ మీకు సర్వ్ చేస్తున్నారో, బ్లైండ్గా 41A నోటీస్ అనే అవేర్నెస్ కొంతమంది ఉండి తెలియని వాళ్ళు పంపించేయండి, వాట్సాప్లో సర్వ్ చేయండి అని స్టూపిడ్గా ఆన్సర్ ఇవ్వకుండా 41A నోటీస్ ఏంటి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ అలిగేషన్స్ మీ పైన పెట్టారు అవి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్తో సాటిస్ఫై అయితే అప్పుడు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయరు. ఇఫ్ అట్ ఆల్ అఫెన్స్ అనేది నిజంగా జరిగినట్టయితే వాళ్ళు భావిస్తే మీ పైన ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు. ఏవైతే కేసెస్ నాన్ అవైలబుల్ కేసెస్ ఉన్నాయో, వారెంట్ కేసెస్ ఉన్నాయో, బిలో 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న వాటికి అన్నిటికీ సుప్రీంకోర్టు ఏమని ఆర్డర్ చేసింది అంటే 41A నోటీస్ ఇచ్చి వదిలేయండి అని. సరే 41A నోటీసే కదా, నాకు వాట్సాప్లో సర్వ్ చేయమని ఈ మధ్య ఒకడు క్లయింట్ చాలా రెక్లెస్గా నాకు ఫోన్లో వాట్సాప్లో పెట్టేసేయండి అని అన్నాడు. వీడికి 41A నోటీస్ సర్వ్ చేశాము అని పోలీస్ వాళ్ళు అంటున్నారు. వీడు మా దగ్గరకు వచ్చి నాకు 41A నోటీస్ ఇవ్వలేదు సార్ అని అన్నారు. ఈయన కంప్లైంట్ క్లయింట్ మా దగ్గరికి రీచ్ అయ్యి వాడు ఏం జరిగింది అనే లోపే హీ వాజ్ బిహైండ్ ద బార్స్. ఎందుకు అలా జరిగింది అని అంటే ఆయన పైన ఏం ఎలిగేషన్స్ ఉన్నాయి అని అంటే 376 ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈయన వెళ్ళలేదు కానీ ఎలిగేషన్స్ అవి ఉన్నాయి. బై ద టైమ్ వీ గాట్ ద బెయిల్, ఈ ప్రొసీజర్ అంతా అయ్యేసరికి ఈ టుక్ ఆల్మోస్ట్ 2 weeks. ఈ 2 weeks అనేది జైల్లో గడిపాడు. సో ఎప్పుడైతే మీరు అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి 41A నోటీస్ ఏంటి అని మీరే స్వయంగా వెళ్ళి తీసుకోవాలి, కానీ నాకు వాట్సాప్లో సర్వ్ చేయండి, మెయిల్లో పంపించండి అని ఆ ఎలిగేషన్స్ ఏంటో మీకు పూర్తిగా తెలీదు. పోలీస్ ఏది చెప్తే అది వినాల్సిందే. పోలీస్ మే యూజ్ దేర్ పవర్ ఇన్ డిఫరెంట్ వేస్. మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇట్లాంటి 41A నోటీస్ వచ్చినప్పుడు మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పైన ఎలిగేషన్స్ ఏంటి, ఏం పెట్టారు, ఆ నోటీస్ అనేది ప్రాపర్గా చదివి ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చి చూపించండి. ఓకే, 41A నోటీస్ అనగానే అదేం కాదు పర్వాలేదు సింపుల్గా తీసుకోకండి. ఇట్లాంటివి ఏవైనా ఫాల్స్ కేసెస్ మీ పైన పడింటే మాత్రం ప్లీజ్ డూ విజిట్ us on Legal Capital. We'll give you suggestions and advices. Thank you.